అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. వేల సంవత్సరాల వెనక్కి ఓ మహారహస్యం వైపు. ఇది కేవలం ఓ దేవుడి కథ కాదు, అస్సలు కాదు. ఇది ఈ మొత్తం విశ్వాన్ని నడిపిస్తున్న ఓ ప్రాథమిక సూత్రం గురించిన అన్వేషణ అన్నమాట. సో మన ప్రయాణం ఇక్కడ్నుంచే మొదలవుతుంది. శివుడు అనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది? కైలాసంలో జటాజూటాలతో మెడలో పాముతో ఉండే ఓ రూపం. కరెక్టే గదా? కాని అసలు ప్రశ్న అది కాదు. అసలైన ప్రశ్న ఏంటంటే, శివుడు అంటే కేవలం ఆ రూపమేనా? ఒక వ్యక్తి మాత్రమేనా? లేక ఈ మనం చూస్తున్న వాస్తవికతకు, ఈ మొత్తం సృష్టికే మూలమైన ఓ చైతన్యమా? చాలా పెద్ద ప్రశ్న ఇది. సరే, ఈ ప్రయాణంలో దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈ కాన్సెప్ట్ని సరిగా అర్థం చేసుకోవాలంటే మనం మొదట చేయాల్సిన పని ఒకటుంది. మనం పురాణాల్లో వినే కథల నుంచి కొంచెం పక్కకి జరిగి ఆ కథల వెనుక ఉన్న అసలైన వేద తత్వశాస్త్రం వైపు మన దృష్టిని పెట్టాలి. చూడండి, మనం చాలాసార్లు ఏం చేస్తామంటే కథల్లోని క్యారెక్టర్స్, ఆ ఇన్సిడెంట్స్ వాటికే అతుక్కుపోతాం. కాని అసలైన నిధి, అసలైన జ్ఞానం ఎక్కడుంటుందంటే ఆ కథల వెనక దాగి ఉన్న ఫిలాసఫీలో, ఆ తత్వంలో ఉంటుంది. ఆ ఒక్క సూత్రాన్ని గనక మనం పట్టుపోగలిగితే అప్పుడు చూడండి, ఈ విశ్వ రహస్యాల తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. సరే, ఇప్పుడు మనం అసలైన విషయానికి వచ్చేస్తున్నాం. అదే శివతత్వం. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఏ రూపమూ లేని ఈ మొత్తం యూనివర్స్కి ఫౌండేషన్ లాంటి ఓ ప్రాథమిక సూత్రం. వేదతత్వశాస్త్రం ప్రకారం మన ఈ రియాలిటీకి రెండు ముఖాలుంటాయన్నమాట. ఒకటి రూప, అంటే మన కంటికి కనిపించేది, మనం టచ్ చేయగలిగేది ఈ ఫిజికల్ వరల్డ్ అంతా. కాని దీని వెనుక, దీనికి ఆధారంగా ఇంకోటుంది. అదే అరూప, అంటే రూపం లేనిది, అవ్యక్తమైనది, ఒక మూలశక్తి. ఈ అరూపస్థితి ఏదైతే ఉందో దాన్నే శివతత్వమని అంటారు. ఇదే నిరాకార మూలస్థితిని ఉపనిషత్తులు పరబ్రహ్మమంటాయి. ఇదే అల్టిమేట్ రియాలిటీ. మరి దాని స్వభావమేంటి? సత్ చిత్ ఆనందం. అంటే సత్ అంటే అస్తిత్వం, ఎగ్జిస్టెన్స్. చిత్ అంటే చైతన్యం, కాన్షియస్నెస్. ఆనందం అంటే ఇక చెప్పక్కర్లేదు, బ్లిస్. మరి శివతత్వం అంటే ఏంటి? అది ఈ పరబ్రహ్మస్థితిని మనం అనుభూతి చెందడానికి, దాన్ని అన్లాక్ చేయడానికి ఒక తాళంచెవులాంటిదన్నమాట. అసలు ఈ ఆలోచన ఎంత పాతదో ఒకసారి ఊహించండి. ఇది నిన్నో మొన్నో వచ్చింది కాదు. వేల ఏళ్ల క్రితం రుద్రాభిషేకంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. అదేమంటుందంటే, నిరాకారునికి నమస్కారం, ఈ విశ్వమంతటి రూపంలో ఉన్నవానికి కూడా నమస్కారం. వావ్! అంటే రూపం లేనిది నువ్వే, ఈ విశ్వరూపంలో ఉన్నది నువ్వే, ఈ రెండూ ఒకటే అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప వాక్యముంటుందా? అయితే ఒక ప్రాబ్లముంది. ఇంత అనంతమైన రూపంలేని తత్వాన్ని మన ఈ చిన్న మనసుతో అర్థం చేసుకోవడమెలా? దీనికోసమే మన పురాణాల్లో ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. ఈ కథ వింటే ఈ కాన్సెప్ట్ మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కథ ఇలా మొదలవుతుంది. ఒకసారి సృష్టికర్త బ్రహ్మకి, స్థితికారుడు విష్ణువుకి ఇద్దరి మధ్య మాలో ఎవరు గొప్ప అనే ఒక వాదనొచ్చింది. సరిగ్గా అదే టైంలో వాళ్ళిద్దరి మధ్య హఠాత్తుగా ఒక అనంతమైన జ్యోతిస్తంభం ప్రత్యక్షమైంది. దానికి అటూ లేదు, ఇటూ ఏదు, అంతులేని వెలుగు. దీని మొదలు చివర ఎవరు కనుక్కుంటారో వాళ్లే గొప్ప అని ఒక సవాల్. వెంటనే బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్లడం మొదలుపెట్టారు. విష్ణువు వరాహ రూపంలో కిందికి తవ్వుకుంటూ వెళ్లారు. యుగాలు గడిచిపోయాయి, యుగాంతరాలు గడిచిపోయాయి. అయినా సరే ఆ స్తంభానికి మొదలు దొరకలేదు, చివరా దొరకలేదు. అప్పుడు వాళ్లకర్థమైంది, ఆ అనంతమైన స్తంభం అది మరేదో కాదు, అదే ఆది అంతం లేని నిరాకార శివత్వత్వం అని వాళ్ళు గ్రహించారు. అంటే చూడండి, ఈ కథ దేవుళ్ల మధ్య జరిగిన పోటీ గురించి కాదు, అస్సలు కాదు. దీని వెనకున్న అసలు పాయింట్ ఏంటంటే, మన పరిమితమైన మనస్సు తన లిమిటెడ్ టూల్స్తో అనంతమైన సత్యాన్ని కొలవాలని చూస్తే ఎలా ఫెయిల్ అవుతుందో చెప్పే ఒక గొప్ప మెటఫర్ ఇది. ఓకే, ఇక్కడ్నించి అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఈ ప్రాచీన తత్వశాస్త్రం నేటి మోడర్న్ సైన్స్తో ఎలా కనెక్ట్ అవుతుందో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తోంది. వేల ఏళ్ల క్రితం ఋషులు చెప్పిన విషయాలు ఇవాళ సైంటిస్టులు చెప్తున్న థియరీస్ ఆశ్చర్యకరంగా ఒకేలా ఉన్నాయి. ఒక ఉదాహరణ చూద్దాం. వేదాలు ఏం చెప్తున్నాయి? ఈ మొత్తం సృష్టి ఒకే ఒక అవ్యక్తమైన బిందువు నుంచి ఒక మహావిస్ఫోటనంలా పుట్టింది. ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఏం చెప్తోంది? బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ మొత్తం యూనివర్స్ ఒకే ఒక సింగ్యులారిటీ నుంచి మొదలైంది. చూసారా?
వేల ఏళ్ల క్రితం చెప్పిన జ్ఞానం, నేటి సైంటిఫిక్ రీసెర్చ్ రెండూ ఒకే పాయింట్ దగ్గర కలుస్తున్నాయి. ఇది నిజంగా అద్భుతం కదా? ఈ పోలిక ఇక్కడితో ఆగిపోలేదు. ఇంకోటి చూడండి. శివతత్వం అంటే ఏంటి? అన్ని రూపాలకి మూలమైన, ఇంకా వ్యక్తమవని ఒక పొటెన్షియల్, ఒక శక్తి. క్వాంటం ఫిజిక్స్లో వేవ్ ఫంక్షన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఒక పార్టికల్ని మనం అబ్జర్వ్ చేయకముందు అది ఒకేసారి అన్ని అవకాశాల రూపంలో ఒక శక్తి తరంగంలా ఉంటుందన్నమాట. ఏమో, బహుశా ఈ శివతత్వం అనేదే ఈ మొత్తం విశ్వం యొక్క అల్టిమేట్ వేవ్ ఫంక్షనేమో. సరే, ఇంత లోతైన నిరాకార తత్వాన్ని సామాన్యులకు ఎలా అర్థం చేయించాలి? మంచి ప్రశ్న. దీనికోసమే మన ఋషులు ఒక అద్భుతమైన పనిచేశారు. శివుడికొక రూపాన్నిచ్చి ఆ రూపాన్ని మొత్తం సింబల్స్తో నింపేశారు. ప్రతి చిహ్నం ఆ నిరాకార తత్వానికి ఒక తాళంచివిలాంటిది. ఉదాహరణకి కొన్ని చూద్దాం. మూడో కన్ను. అది నిజంగా ఉన్న కన్ను కాదు. అది మన 5 ఇంద్రియాలకు అతీతమైన జ్ఞానదృష్టికి చిహ్నం. ఇక తలమీద ఉండే చంద్రవంక. అది కంట్రోల్డ్గా ప్రశాంతంగా ఉండే మనస్సుకి ప్రతీక. జటాజూటం నుంచి ప్రవహించే గంగా మనల్ని శుద్ధి చేసే నిరంతర జ్ఞానప్రవాహానికి సింబల్. చేతిలో ఉండే త్రిశూలం 3 గుణాలపై, అంటే త్రిగుణాలపై సాధించిన పట్టుని సూచిస్తుంది. ఇక మెడలోని పాము చాలా ఇంట్రెస్టింగ్. అది అహంకారానికి గుర్తు. దాన్ని నాశనం చేయలేదు, దాన్ని అదుపులో ఉంచి ఒక ఆభరణంలా ధరించారు. వాటే కాన్సెప్ట్. అందుకే శివుని రూపంలో మనం చూసే ప్రతి ఒక్క అంశం ఒక గైడ్ లాంటిది, ఒక మ్యాప్ లాంటిది. అది బయట కనిపించే రూపం నుంచి మన లోపలున్న నిరాకార చైతన్యం వైపు దారి చూపిస్తుంది. సో చివరిగా ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ శివుడు అంటే మనం బయట ఎక్కడో